హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఛానల్ వైజాగ్ అచ్చింత్య వ్లాగ్స్. నా పేరు గీత. ఈ వీడియోలో నేను మీతో మా గోవా ట్రిప్ గురించి డీటెయిల్స్ చాలామంది అనుకుంటుంటారు మీరుండేది వైజాగ్లో, మీకు మీ దగ్గర లేని బీచెసా, మీరు గోవాకి ఎందుకు వెళ్ళారు, అసలు గోవా ఎందుకు ఎక్స్ప్లోర్ చేశారు అంటే వైజాగ్ బీచెస్ ది బెస్ట్ అని చెప్తానండి. నేను గోవా చూశాను కాబట్టి చెప్తున్నాను. గోవా బీచెస్ కంటే నాకు వైజాగ్ బీచెస్ ప్లెజెంట్గా, నీట్గా, సేఫ్గా అనిపించాయి. కాకపోతే చేంజ్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అంటారు కదండి. ఒక ప్లేస్కి వెళ్ళాలి, ఎప్పుడు ఉండే దగ్గర కాకుండా కొత్త ప్లేసెస్ చూడాలి, కొత్త విషయాలు తెలుసుకోవాలి, కొత్త ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయాలి, ఫ్లేవర్స్ రుచి చూడాలి. మన ఇండియాలో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి ఫుడ్వి. సో అందుకోసం మేము వెళ్ళాం గోవాకి. నిజంగానే చాలా ఫుడ్ అయితే బాగా ఉందండి గోవాలో, మంచి ఫ్లేవర్స్ ఉన్నాయి. గోవాలో మెయిన్గా 2 ఫ్లేవర్స్ ఫుడ్స్ ఉంటాయండి అక్కడ. ఒకటి షాకుటి మసాలా అంటారు, ఇంకోటి కఫ్రియాల్ మసాలా అని. కఫ్రియాల్ అనేది గ్రీన్ కలర్తో చేసేస్తారు, ఆ షాకుటి అనేది రెడ్గా ఉంటుంది. సో మీరు ఏ సీ ఫుడ్ తీసుకున్నా మెయిన్గా ఈ 2 మసాలాస్తో చేసి ఉంటుంది. సో ఫుడ్ అనేది ఎక్స్ప్లోర్ చేయండి, గోవన్ మీల్ ఎక్స్ప్లోర్ చేయండి, అంత బాగుంది. ట్రిప్ అనేది మేము ఎంజాయ్ చేసాం. బట్ వైజాగ్ నాకు బాగా నచ్చిందని మాత్రం చెప్తాను. ఇంకా నాకు బాగా నచ్చిన విషయం, నేను రిగ్రెట్ అయింది ఏంటంటే గోవాకి వెళ్ళి అనవసరంగా బట్టలు మోసుకెళ్ళాను. బట్టలు మోసుకెళ్ళకుండా ఉంటే చాలా బాగుండేది. అస్సలు అండి స్ట్రీట్ షాపింగ్ ఎంత చేశానంటే అది నాకు ఇంకా తనివి తీయలేదు, అంత చేసేసాను. అసలు చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి. మా పిల్లలకి మీరు వీడియోలో చూడండి, ముందు నేను తీసుకెళ్ళి నా డ్రెస్ ఒక్కటి కూడా వేయలేదు, అక్కడ కొనేసి అక్కడే వేసేస్తాను. అంత బాగా అనిపించేయండి. చాలా పెయిర్ 250 అలాగే ఉన్నాయండి. 250 మ్యాక్సిమం ఒక్కొక్క పెయిర్ నేను పెట్టింది గోవన్ అవుట్ఫిట్స్కి. సో నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఎవరైనా గోవాకి వెళ్ళాలనుకుంటే అస్సలు బట్టలు తీసుకెళ్ళొద్దండి. ఎంటీ సూట్ కేసు వెళ్ళి అక్కడి నుంచి అన్ని ఫిల్ చేసుకొని వచ్చింది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా బాగుంటుందండి, మల్టిపుల్ కలెక్షన్ కూడా ఉంటుంది. మేమైతే ఫస్ట్ టైం గోవాకి వెళ్తున్నాం కాబట్టి మేము నార్త్ గోవానే ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాం. మొత్తం ఆ గోవా వైబ్ అనేది చూడాలనుకున్నాం. లేదు ప్లెజెంట్గా ఉండాలి, రిలాక్స్డ్గా ఉండాలంటే సౌత్ గోవా వెళ్ళొచ్చు. బట్ మేము ఫస్ట్ టైం వెళ్తాం కాబట్టి గోవా వైబ్ అనేది తెలుసుకోవాలి, గోవా ఎలా ఉంటుంది అని ఎక్స్ప్లోర్ చేయాలనుకున్నాం కాబట్టి మేమైతే నార్త్ గోవా వెళ్ళాము. మేము ట్రిప్ వెళ్ళాలనుకున్న 20 days బిఫోరే మేము టికెట్స్ బుక్ చేసామండి, ఫ్లైట్ టికెట్స్. మేము 4 members అండి, నేను, మా హస్బెండ్, మా 2 పిల్లలు. సో to and fro, సో గోవా టు వైజాగ్, వైజాగ్ టు గోవా బుక్ చేసాం. మొత్తం మాకు ఫ్లైట్ టికెట్స్ అనేది 25K అయ్యాయి. నేను ఫ్లైట్ టికెట్స్ అనేవి ఈజ్మై ట్రిప్లో బుక్ చేసుకున్నాను. ఈజ్మై ట్రిప్లో బుక్ చేస్తే 25K అయ్యాయి. మేము అకామిడేషన్ వచ్చి హార్డ్ రాక్ హోటల్లో బుక్ చేసామండి, కెలంగేట్. హార్డ్ రాక్ హోటల్ కెలంగేట్లో బుక్ చేసాం. మొత్తం అన్ని డేస్కి కలిపి మాకు 30 to 35K మధ్యలో అయ్యాయి. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ వచ్చింది. హోటల్ అయితే చాలా బాగుందండి. పూల్ వ్యూ తీసుకున్నాము. పిల్లలు అయితే పూల్లో మంచిగా ఎంజాయ్ చేశారు. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం, ఎందుకంటే వాళ్ళ కోసమే మేము ట్రిప్ వెళ్ళాం. మంచి ఫ్యామిలీ టైం ఉండింది. పిల్లలు కూడా పూల్లో బాగా ఎంజాయ్ చేశారు, మా 2 పిల్లలు ఎంజాయ్ చేశారు. సో మేము బాగా అయితే ఉండింది. బ్యాగ్ అయితే నేను గోవాలో తీసుకున్నానండి. ఇప్పుడు నేను చూపిస్తున్న బ్యాగ్ అక్కడ టిబెటన్ మార్కెట్ అని ఉంటుంది. చాలా స్ట్రీట్ షాపింగ్లో కూడా ఈ బ్యాగ్స్ అని ఉన్నాయండి. నాకు ఈ బ్రౌన్ కలర్ అనేది బాగా నచ్చింది. లోపలైతే ఏమి ఉండదండి, సెక్షన్స్ సింపుల్గా ఇలా ఉంటుంది. ఇదంతా క్రోషా వర్క్ వచ్చి ఉంటుందండి. కలర్ చాలా బాగుంది కదా, ప్రిటీగా ఉంది. బ్రౌన్ కలర్ ఇలా స్లింగ్ బ్యాగ్ లాగా ఇలా వచ్చింది, తగిలించుకోవడానికి మంచిగా. బ్యాగ్ తీసుకున్నానండి, ఇది గ్రీన్ కలర్. దీనికి ఇది కూడా ఇలా అన్లాక్ చేస్తే లోపల ఏమి ఉండదండి సెక్షన్స్, జస్ట్ ఇలాగా మళ్ళీ ఇక్కడ పెట్టి లాక్ చేసి ఇది మనం ఇది సైడ్స్ది ఇలా రిమూవ్ చేసేసి ఇలా క్యారీ చేసేయచ్చు సింపుల్గా ఇలాగా. లేదంటే ఇలాగ స్లింగ్ బ్యాగ్ లాగా కూడా వేసుకొని వెళ్ళచ్చు. బాగుంది కదా ఇది కూడా. ఇది నాకు ఈచ్ వన్ 550 పడిందండి, చాలా బాగా రీజనబుల్ అనిపించింది. సో నేను 2 బ్యాగ్స్ అయితే కొనేసాను. మీకు ఎలా నచ్చిందో చెప్పండి. సో ఇవన్నీ చూసారు కదా, ఇంకా వీడియో చూసేసి నాకు నా వీడియో మీకు ఎక్కడైనా నచ్చినట్టయితే, లేదా చిన్న పాయింట్ అయినా బాగా చెప్పింది, ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అయితే చేయండి. వైజాగ్ నుంచి మేము గోవాకి వెళ్ళామండి. మోపా ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. మాకు అక్కడికే ఫ్లైట్స్ ఉన్నాయి. గోవాలో ఇంకో ఎయిర్పోర్ట్ కూడా ఉంది, బట్ వైజాగ్ నుంచి మోపా ఎయిర్పోర్ట్కి వెళ్ళాం. లగేజ్ అంతా పికప్ చేసి బయటే మనకి క్యాబ్స్ అవి సర్వీసెస్ ఉంటాయండి, అక్కడే మనం బుక్ చేసుకొని క్యాబ్లో మన డెస్టినేషన్ ఏ హోటల్లో చెప్తే వాళ్ళు అక్కడ తీసుకెళ్తారండి. మేము స్టే చేసిన హోటల్ వచ్చి హార్డ్ రాక్ హోటల్ కెలంగేట్ అండి. సో మాకు ఎయిర్పోర్ట్ నుంచి క్యాబ్కి 1500 అయింది. మేము చెక్ ఇన్ అయ్యాము. ఇది మా రూమ్ అండి, ట్విన్ షేరింగ్ తీసుకున్నాము. 2 క్వీన్ సైజ్ బెడ్స్ ఉండే రూమ్ అయితే తీసుకున్నాము. ఆ తర్వాత మాది పూల్ వ్యూ అని చెప్పాను కదండి, ఇది కూడా మా రూమ్లో నుంచి కింద పూల్ కనిపిస్తుంది. అందరు స్విమ్మింగ్ చేస్తున్నారు. 2 పూల్స్ ఉంటాయండి, ఒకటి పెద్దది పెద్దవాళ్ళు చేయడానికి,
ఇంకోటి కిడ్స్ పూల్ సపరేట్గా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా ఇక్కడే అరేంజ్ చేశారండి వెనకాల. సో మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసాము. ఆల్ వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ ఉంటాయండి, లైక్ నార్త్ సౌత్ అన్ని ఫ్లేవర్స్ చేస్తారు. హోటల్ బయటే మనకి రెంటల్కి కారు బైక్స్ అన్నీ ఉంటాయండి. మేమైతే కార్ తీసుకున్నాం, ఎందుకంటే మేము ఫ్యామిలీతో వెళ్ళాం కాబట్టి. కార్ అంతా చెక్ చేసుకున్నాం ఫస్ట్, డ్యామేజెస్ లేకుండా. ఇక్కడైతే మేము వెల్కమ్ డ్రింక్స్ తాగుతున్నామండి. ముందు రోజు నైట్ వచ్చాం కాబట్టి నెక్స్ట్ డే తీసుకున్నాం. ఆ తర్వాత మేము అంజునా బీచ్కి వెళ్ళాము. రెంటల్ కార్ తీసుకొని అంజునా బీచ్కి వెళ్ళామండి. కార్ అయితే మీరు చెక్ చేసుకోండి డ్యామేజెస్ లేకుండా, తర్వాత మనం చేసామంటారు. అంజునా బీచ్లో వాటర్ స్పోర్ట్స్ ఎక్స్ప్లోర్ చేసామండి. ఆ తర్వాత మేము పిల్లలతో వెళ్ళాం కాబట్టి మా ఆశ్విత్ని స్ప్లాష్ డౌన్ వాటర్ పార్క్ అని ఒకటి ఉంది, దానికి తీసుకెళ్ళాం. అది చాలా వేస్ట్ అనిపించిందండి. అస్సలు అందులో ఏ వాటర్ స్లైడ్స్ పనిచేయవు. లంచ్కి అయితే ఇలాగా సౌజా లోబో కలంగేట్కి వచ్చామండి. అక్కడ మేము తిన్న డిషెస్ నీకు ఇక్కడ పెడుతున్నాం స్క్రీన్ మీద. లంచ్ చేసి అలసిపోయి మళ్ళీ తిరిగి రూమ్కి వచ్చామండి. పిల్లలు అలసిపోరు కదండి. మా ఆశ్విత్ స్విమ్మింగ్కి వెళ్దామంటే అందరం కలిసి స్విమ్మింగ్ వెళ్ళాం పూల్లోకి. అలా మా డే 1 అయితే అయిపోయిందండి. తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ లేచి హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి అగోడా ఫోర్ట్కి వెళ్ళామండి. మేము చపోరా ఫోర్ట్ ఎందుకు ప్రిఫర్ చేయలేదంటే అక్కడ స్టెప్స్ ఉంటాయండి, బట్ మా అవ్యాంతో మేము స్ట్రాలర్లో వెళ్ళాలి కాబట్టి అగోడా ఫోర్ట్ అయితే స్ట్రాలర్ ఫ్రెండ్లీ అండి. సో మొత్తం స్ట్రాలర్తో మేము అవ్యాన్ని మొత్తం తిప్పాము. అగోడా ఫోర్ట్ కూడా మాకు కూడా కంఫర్ట్ అనిపించింది. ఆ తర్వాత మేము లంచ్కి ఫిషర్స్ మ్యాన్స్ వాఫ్కి వచ్చామండి. ఇక్కడ మేము తవా ఫిష్ తీసుకున్నాము కఫ్రియాల్ మసాలాతో. బాగునిందండి టేస్ట్. ఇది గోవా ఫేమస్ డెజర్ట్ అండి, బెబిన్కా. మనకి ఎక్కడైనా గూగుల్లో చూసినా తెలుస్తుంది. లంచ్ చేసిన తర్వాత మేము డాల్ఫిన్స్ని చూడడానికి బోట్ రైడింగ్కి వెళ్ళామండి. వాళ్ళే ఇలా బోట్లో అందరినీ తీసుకొని డాల్ఫిన్ పాయింట్ అని ఒకటి ఉంటుంది, అక్కడ డాల్ఫిన్స్ వచ్చి జంప్ చేస్తూ ఉంటాయి. మనం బాగా అబ్జర్వ్ చేస్తేనే మనం చూడగలుగుతాం, ఎందుకంటే అవి అలా వచ్చి అలా వాటర్లోకి వెళ్ళిపోతాయి. ఇది ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ అండి, రోజ్ ఆమ్లెట్. తప్పకుండా టేస్ట్ చేయండి. డిన్నర్కి అయితే మేము మళ్ళీ ఫ్యాట్ ఫిష్కి వెళ్ళామండి. ఫ్యాట్ ఫిష్లో మేము గోవన్ మీల్ తీసుకున్నాము. మా హస్బెండ్ గోవన్ మీల్ ఎక్స్ప్లోర్ చేశారు. ఆ తర్వాత ఇలాగా ఫిష్ది ఏదో తవ్వ ఫ్రై ఒకటి ఎక్స్ప్లోర్ చేశాము. అలా అయితే మా డే 2 కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ డే 3 మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ చేసి మేము పర్రా రోడ్కి అయితే వెళ్ళామండి. పర్రా రోడ్ అంటే ఇది ఒక గోవాలోనే అందరు డైలీ యూస్ చేసే రోడ్ అనమాట. కాకపోతే అటు సైడ్ ఇటు సైడ్ కొబ్బరి చెట్లు ఉంటాయి, ఫాస్ట్గా వెహికల్స్ వస్తూ ఉంటాయండి. ఫొటోస్ తీసుకోవడం కూడా కొంచెం ఇబ్బంది. అయినా మేము ఏదో కింద మీద పడి కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. ట్రిప్ పిల్లలతో వెళ్ళాం కాబట్టి మా ఆశ్విత్ని గోవా స్నో పార్క్కి తీసుకెళ్ళామండి. చాలా బాగుంది. స్నో పార్క్ అయితే వర్త్ అండి, వెళ్ళి చూడొచ్చు. ఇది లంచ్కి వెళ్ళామండి. లంచ్ అంటున్నారు, చీకటిగా ఉంది అనుకోకండి. ముందు రోజు మేము వెళ్ళిన పిక్ ఒకటి షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ డే యాక్చువల్గా 3rd డే మేము లంచ్కి కాసా పోర్చుగీజా అనే దానికి వెళ్ళానండి. ముందు రోజు మేము చూసాము ఆ ప్లేస్, బట్ తినలేదు. నెక్స్ట్ డే లంచ్కి అక్కడికి అయితే వెళ్ళాము. మా ఆశ్విత్ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నాడో. చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి ట్రిప్. అక్కడ మంచిగా లంచ్ తిన్నామండి. ఇక్కడ మేము మష్రూమ్ షాకు టీ అలా ఏవో డిషెస్ తిన్నాము. ఆ పిక్ అయితే క్యాప్చర్ చేయలేదు. మాక్టైల్స్ తాగాము. ఆ తర్వాత డిన్నర్కి మేము అర్జున అనేది ఈ ప్లేస్కి వెళ్ళామండి. ఇక్కడ ఈ క్రిస్ క్రాట్స్, హమ్మస్, ఏవో వెరైటీ నేమ్స్ ఉన్నాయండి ఆ మెనూలో. అవన్నీ అయితే ఆర్డర్ చేస్తాం. ఇదైతే హమ్మస్ అండి, చాలా బాగుంది. హమ్మస్ విత్ పిటా బెడ్ బాగా చేసాము, టేస్ట్ ఉన్నింది. ఇదిగోండి నేను చెప్పాను కదా, నేను చేసిన స్ట్రీట్ షాపింగ్ హద్దు పద్దు లేదు. మా పిల్లలిద్దరికీ అవుట్ఫిట్స్ అక్కడ వేసేసి ఫొటోస్ వేసి తీసేసాను. చాలా మంచిగా ఉన్నారు కదండి ఇద్దరు, క్యూట్ గోవన్ అవుట్ఫిట్స్లో. మీకు కూడా ఎలా అనిపించిందో చెప్పండి. మా పిల్లలకి గోవన్ అవుట్ఫిట్స్లో ఎలా ఉన్నారు. మా అవ్యాన్ని చూడండి, ఇక్కడ బెడ్ మీద క్యూట్గా గోవన్ అవుట్ఫిట్ వేసుకొని ఎలా ఉన్నాడు. నాకే నవ్వు వస్తుంది వీడియో చేస్తున్నప్పుడు. చిన్నోడిని చూసి బాగా ఆడుకుంటున్నాడు. ఇదే అండి మా గోవా ట్రిప్ కంప్లీట్గా నేను మీకు షేర్ చేశాను. ఎక్కడికి వెళ్ళాం. మేము వెళ్ళిన ప్రతి రెస్టారెంట్ మీరు గూగుల్లో చూస్తే ట్రిలియన్ రివ్యూస్ ఉంటాయండి. అంత ఫేమస్వి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేశాము. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి.